చేశారు. ఎందుకు ఆదివాసీ గ్రామాలన్నీ ఖాళీ చేస్తున్నావు? ఇప్పటికే కొన్ని గ్రామాలన్నీ ఖాళీ చేసి అనేక మందిని అనేక వేల ఎకరాల భూముల్ని అప్పచెప్పావు. వాళ్ళ కాళ్ళ కిందున్నా, వాళ్ళ గుడిసె కిందున్నా, వాళ్ళ గూడు కిందున్నా, వాళ్ళ పోడు కిందున్నా ఖనిజ సంపదలని బడా బాబులకి అప్పచెప్పడానికి వేసే ఎత్తుగడ తప్ప మరొకట అనే విషయాన్ని అడుగుతా ఉన్నా. అందుకే మిత్రులారా, కగార్ పేరుతోటి చంపొచ్చు, అర్బన్ నక్సలైట్ పేరుతోటి కాళ్ళు లేని సాయిబాబాని 9 సంవత్సరాలు జైల్లో ఉంచి చంపారు. ఏ కేసు లేదు, కొట్టేసినామన్నారు. ఆయన తుపాకీ పట్టుకొని మోడీని కాల్చడానికి అడవికి పోయిందని ఆయన్ని కేసులో పెట్టారు. ఆయన ఏ కేసు లేదని కొట్టేశారు 9 సంవత్సరాల తర్వాత. ఆ తర్వాత ఆయన 1 సంవత్సరానికి ఇక్కడ చనిపోయిన విషయం మీ అందరికీ తెలుసు. ఇది నడుస్తున్న వ్యవహారం. అందుకే మిత్రులారా, ఇట్లాంటి వాటన్నిటికీ వ్యతిరేకంగా జరుగుతున్న ఈ పోరాటంలో వాళ్ళు ఎంతమందిని చంపినా ఆలోచన చంపలేరు. నేను ఇందాకే చెప్పినప్పుడు పసి పాప కూడా వాళ్ళ అమ్మ పేదరికంతో పాలు లేకనో చెంప మీద కొడితే సింహసిల్లి పడిపోవచ్చు కాక, కానీ లేచిన తర్వాత ఆ పాప ఆకలిని కేకలేస్తుందనే విషయాన్ని యాద్ చేస్తా ఉన్నా. అందుకే ఆకలి కేకలు ఉన్నంతసేపు ఉద్యమాలు ఉంటాయనే విషయాన్ని మనవి చేస్తూ, ఆ ఉద్యమాలని ఎవ్వడూ ఆపలేడని, వర్గ సమాజం ఉన్నంతసేపు వర్గ ఉద్యమాలు ఉంటాయనే విషయాన్ని తెలియజేస్తూ, కగారు అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ, ఆ అమరవీరుల బాటలో ప్రజలందరూ లేస్తారనే విషయాన్ని తెలియజేస్తూ, ఆపలేవు నీ హత్యలు అనే విషయాన్ని తెలియజేస్తూ, పేదరికం ఉన్నంతసేపు, ధనస్వాముల పక్షాలను ఉన్నంతసేపు పోరాటాలు ఉంటాయనే విషయాన్ని తెలియజేస్తూ, మార్క్సిస్ట్ లెనినిస్ట్ పార్టీ ఇప్పటికే దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇక్కడ కూడా ఈ అన్ని పార్టీలతోటి కలిసి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతూ ఖండిస్తా ఉంది. దీన్ని ప్రజలందరూ ఖండించాలని, ప్రజాస్వామికవాదులందరూ ఖండించాలని. ఆర్ఎస్ఎస్ దేశభక్తుల, దేశద్రోహులు 3 రంగుల జెండాని కూడా వాళ్ళ నాగపూర్ మీద ఎత్తలేదు కదా, నిజమేనా కాదా? గాంధీని చంపిన వాళ్ళు వాళ్ళేనా కాదా? గాడ్సే దేశభక్తులు అయిపోయిండు. ఇట్లాంటి వాళ్ళందరూ ఇవాళ నీతులు వల్లిస్తా ఉన్నారు. అందుకే ఎవడరా దేశభక్తి? ఎవరిది దేశభక్తి? ప్రాణాలని పణంగా పెట్టి ఆదివాసుల రక్షణ కోసం పోయిన వాళ్ళు దేశభక్తులా? నువ్వా దేశభక్తివి? ఎవడు దేశభక్తులు అనే విషయాన్ని ఆలోచన చేయమని నేను అడుగుతా ఉన్నా. అందుకే మిత్రులారా, అలాంటి పోరాటాల కోసం, దేశభక్తితోటి ప్రజల కోసం, నువ్వు చెప్పిన కాన్స్టిట్యూషన్ ప్రకారమే 5వ 6వ షెడ్యూల్ ఏమంటుంది? 170 చట్టం ఏమంటుంది? పెసా చట్టం ఏమంటుంది? మరి ఈ చట్టాలన్నిటి తుంగలో దొక్కి ఆ ఆదివాసీ గ్రామాలని ఆక్రమించుకుంటున్నా నీ వైఖరిని ఏమందాం? దానికి వ్యతిరేకంగానే మేము పోరాడుతున్నాం తప్ప మరొకటి కాదు అనే విషయాన్ని తెలియజేస్తూ, అలాంటి పోరాడే వాళ్ళందరూ దేశభక్తులు, వాళ్ళందరికీ జోహార్లు అర్పిస్తూ, చనిపోయిన వారందరికీ జోహార్లు అర్పిస్తూ, వాళ్ళందరికీ జేజేలు పలుకుతూ, నువ్వేమీ చెయ్యలేవు అనే విషయాన్ని, కాకపోతే అందరినీ జైల్లో పెడతావు, కొంతమందిని చంపుతావు, కానీ ఆకలి ఉన్నంతసేపు కేకలుంటాయనే విషయాన్ని యాద్ చేస్తూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ లాల్ సలాం. ఎట్లారా ఇవాళ వామపక్ష పార్టీలు అలాగే ప్రజా సంఘాలు కలిసి బస్తర్లో లేదా దేశవ్యాప్తంగా జరుగుతున్న మారణకాండ ఆపాలని, ఈ మారణకాండ రాజ్యాంగానికి, రాజ్యాంగ విలువలకి, చట్టబద్ధ పాలనకి వ్యతిరేకం. రాజ్యాంగం ప్రకారము ఏ ప్రభుత్వం కూడా ఏ మనిషి ప్రాణాలైనా రాజ్యాంగ అతీతంగా లేదా చట్టానికి అతీతంగా ప్రాణం తీసుకునే అధికారము రాజ్యానికి లేదు. రాజ్యము మనిషిని రక్షించడానికే కానీ మనిషి ప్రాణాలు తీసుకోవడానికి కాదు. ఎవరైనా తప్పులు చేసినా, నేరాలు చేసినా చట్టము ఆ నేరాలు చేసిన వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలి, వాళ్ళ పట్ల రాజ్యం ఎలా ప్రవర్తించాలి అనేది రాజ్యాంగంలో రాసింది. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఇవాళ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రాజ్యాంగం ఏమైంది, ఆ రాజ్యాంగ ప్రమాణాలు ఏంది, చట్టబద్ధ పాలన ఏమైంది? ఎలిమినేట్ చేస్తాం, న్యూట్రలైజ్ చేస్తాం, చంపేస్తాం. ఇది రాజ్య భాషన? ఒక కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీలో ఎక్కడైతే రాజ్యాంగం నడపాలో ఆ రాజ్యాంగ భాష ఇదేనా? రాజ్యాంగం మీద మాట్లాడిస్తున్నారు, రాజ్యాంగం వచ్చిన పలామని ప్రాణం తీసుకుంటామని. ఇంతకుముందు ఎన్కౌంటర్ అని, వాళ్ళు ఎన్కౌంటర్ అంటే అర్థం ఏంటి? వాళ్ళు ఫైర్ చేసి వీళ్ళు ఫైర్ చేసి రెండు వైపున కాల్పులు జరిగినప్పుడు పోలీసులకి ఆత్మరక్షణ కొరకని వాళ్ళకు కూడా కాల్పు చేసే అధికారం ఉన్నది. అది ఒక్కటి తప్పించి రాజ్యానికి ఏ అధికారం కూడా లేదు. ఇవాళ రాజ్యాంగ బాధ్యత నిర్వహిస్తున్నట్టు మంత్రులు
రాజ్యాంగానికి కట్టుబడి ఉండవలసిన వాళ్ళు మాట్లాడుతున్న మాట కూడా మేము ఎలిమినేట్. ఎట్లా ఎలిమినేట్ చేస్తారు? ఎలిమినేట్ చేసి రాజ్యాంగం పర్మిట్ చేస్తుందా? రాజ్యాంగం పెట్టుకునేది దాని కొరకు కదా. రాజ్యానికి ఉండే బలప్రయోగం ముందర ఏమైతేనే ఎలా నిలబడతాడు, ఏ పౌరుడైనా ఎలా నిలబడు, ఏ ఉద్యమైనా నిలబడు. కానీ నీకు అంత బలం పెట్టుకొని ఆ బలంకి చట్టబద్ధంగా దానికి కొంత అధికారాలు ఉంటాయి. బలప్రయోగం ఎలా చేయాలో దానికి కొన్ని ప్రమాణాలు ఉంటాయి. ఇంత లక్షలాది మంది బలప్రయోగం కలిగిన రాజ్యము ఎలా ప్రవర్తించాలనికే పౌరులు, రాజ్యాంగము, నాగరికత పరిణామ క్రమంలో రాజ్యం ఎలా ప్రవర్తించాలి, రాజ్యాంగ ప్రమాణం, ఇవన్నీ రావడానికి కొన్ని త్యాగాలు జరిగి, కొన్ని పోరాటాలు జరిగి రాజ్యాంగం వచ్చింది. ఆ రాజ్యాంగం మీద ప్రమాణం చేశారు. ఇవాళ ఏది పడతాయి మాట్లాడు, ఎలిమినేట్ చేస్తాం, న్యూట్రలైజ్ చేస్తాం. ఇదేం భాష? ఆ చంపే అధికారం రాజ్యానికి లేదు. రెండవది, ఇవాళ ఈ రాజ్యాంగం పక్కకు పెట్టి మీరెందుకు ఈ ఎన్కౌంటర్ పాల్పడుతున్నట్లు? ఇవాళ బస్తల్లో ఫలానా ముహూర్తం వరకు మొత్తంగా మేము ఎలిమినేట్ చేస్తామంటున్నారు. ఎందుకు? ఏం జరిగిందని? బస్తల్లో మీకేమిటి అంత శ్రద్ధ? దానికి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి గారు ఒక ఇంటర్వ్యూస్ స్పష్టంగా చెప్పింది, అక్కడ ఉండే ఖనిజ వనరులని మేము కార్పొరేట్లకు అప్పచెప్పాలి. ఇది ఆయన అన్న మాటలు చెప్తున్నాను. మేము కార్పొరేట్లకు అప్పచెప్పాలి, కార్పొరేట్లకు తొందరగా అప్పచెప్పాలి, అందుకనే మేము వీళ్ళని ఎలిమినేట్ చేస్తాం. ఆ ఖనిజాలు ఎవరివి? లక్షలాది వేల సంవత్సరాలుగా అక్కడ నివసిస్తున్న ఆదివాసీల కాళ్ళ కింద ఉన్న సంపద ఎవరు కాపాడారు? అడవి ఎవరిది అనే ప్రశ్నలు వస్తాయి. రాజ్యాంగంలో షెడ్యూల్ 5లో మనం ఏం ఒప్పుకున్నాం, షెడ్యూల్ 6లో మనం ఏం ఒప్పుకున్నాం, వీసా ప్రకారం ఏం చేయాలి? అక్కడ ఆదివాసుల అనుమతి లేకుండా మీరు ఖనిజాలు తవ్వుకోవడానికి వీలు లేదు. ఇవాళ చట్టాల ప్రకారము ఆదివాసుల అనుమతి కావాలి. కానీ మేము కార్పొరేట్లకు అప్పచెప్తామంటే ఆదివాసుల అనుమతి ఉందా? ఆదివాసులు కదా అక్కడ ఉన్నటువంటి ఖనిజాలు. మీరు ఖనిజాలని ఎవరు కొనగలుగుతున్నారు? ఆ ఖనిజాలను తవ్వడంలో ఆదివాసుల ప్రయోజనం ఏముంది? ఆదివాసీ జీవితాలు మెరుగుపడతాయా అనేటువంటి ప్రశ్నలు ఏవైతున్నాయో ఇవాళ పౌర సమాజం అడుగుతున్నది. ఇవాళ పరిస్థితి ఎక్కడి దాకా వచ్చిందంటే, ఎవరు ప్రభుత్వానికి కాస్త విమర్శించిన వాళ్ళు అర్బన్ నక్సల్స్. అంటే అర్బన్ నక్సల్స్ అంటే ఎవరు? మీ నిర్వచనం ఏమిటి? రాహుల్ గాంధీ కూడా అర్బన్ మావోయిస్ట్ అంటారు. రాహుల్ గాంధీ అర్బన్ మావోయిస్టా? ఇక్కడున్న పత్రికా విలేకరులు కానీ ఇక్కడున్న మిత్రులందరూ రాహుల్ గాంధీ ఆయన నక్సలైటా? అంటే మీకు వ్యతిరేకం చేస్తుంది కాబట్టి ఆయన నక్సలైట్ అయిపోతాడా? అంటే ఎవరంటే వాళ్ళు మీ నక్సలైట్ ముద్ర వేసి ఏదైనా చేయొచ్చునా అనేటువంటి ప్రశ్నలు ఏవైతుందో ఇవాళ పౌర సమాజం అడగాలి. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ఇవాళ చరిత్ర పౌర సమాజం మీద, వామపక్ష ఉద్యమం మీద, ప్రజా సంఘాల మీద ఇవాళ బాధ్యత పెట్టింది. కనుక వాళ్ళ ప్రజా సంఘాలైనా ఏ పార్టీలు అయితే ఒక మంచి సమాజం కావాలి, మానవీయ సమాజం కావాలి, ఈ సమాజం మారాలి, ఈ సమాజం అస్తవ్యస్తమైన సమాజం, అసమాన సమాజం, ఈ మొత్తం అభివృద్ధి నమూనా ఏదైతే గత 20 ఏళ్ళుగా మన దేశంలో అమలు పరిచారో అభివృద్ధి నమూనాలో మానసిక సమస్యలకు పరిష్కారమే లేదు. పేదరికానికి, నిరుద్యోగానికి, అసమానతలకి, నిర్బంధానికి ఇది మొత్తంగా వ్యతిరేకం. నోబెల్ లారెట్ ఆయన ఈ అభివృద్ధి నమూనాను చెప్తూ ఇది నిర్దాక్షిణ్యమైన అమానవీయమైన అభివృద్ధి నమూనాను రాశాడు. నోబెల్ ప్రైజ్ విన్నారు. ఈ అభివృద్ధి నమూనా అమానవీయమని రాసిన తర్వాత మీరు అమానవీయంగానే ఉన్నారు కదా, అభివృద్ధి నమూనాను పునరాలోచించండి. ఈ దేశానికి, భవిష్యత్తుకి, ఒక ప్రజాస్వామ్య సమాజ నిర్మాణానికి, ఒక మానవీయ సమాజ నిర్మాణానికి మనది పనికొస్తుందా రాదా? లేకపోతే అభివృద్ధి నమూనాను మీరు పునఃపరిశీలించాలి. అమెరికా లాంటి దేశంలో మందాని అనేటువంటి వాడు సోషలిజం తీసుకొస్తామని, సంపద పంచుతాం అనే నినాదం మీద గెలిచాడు. అమెరికా పూర్తిగా పెట్టుబడిదారి వ్యవస్థ. మనం అంతకంటే పెంచిన పెట్టుబడిదారి వ్యవస్థను ఇవాళ ప్రభుత్వము మొత్తంగా తాను వ్యూహమవుతుందో పునరాలోచించుకోవాలి. పౌర హక్కుల సంఘాలుగా మొత్తం వామపక్షం అందరం కూడా శాంతి చర్చలు చేయండి. వాళ్ళతో శాంతి చర్చలు జరపడానికి వారు సిద్ధంగా ఉన్నారు. శాంతి చర్చలు జరపండి కేవలం మావోయిస్ట్ పార్టీతో కాదు, శాంతి చర్చలు మొత్తం సమాజంలో జరగాలి. మౌలికమైన ప్రశ్నలు బయటికి రావాలి.
అన్ని సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి ఇవాళ సమాజం చర్చించాలి. పౌర సమాజం మరింత చైతన్యవంతంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. ఇవాళ ప్రజాస్వామ్యం ఒక సంక్షోభం ఉంది. ప్రజాస్వామ్య భవిష్యత్తే ఆందోళనకరంగా ఉన్న ఈ సందర్భంలో ఈ ధారణ ద్వారా సమాజానికి మేము అందరం చెప్తున్న ఏంటంటే, మీరందరూ పట్టించుకోండి, ఇది మన పంచన కాదు, మన సమస్య కాదంటే అక్కడ జరుగుతున్న నిర్బంధమే మీ ఇంటి దాకా వస్తుంది. ఇది చరిత్ర, మీ ఇంటి దాకా వస్తుంది.